హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము హెయిర్ కేర్ గురించి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. అండ్ ఇంట్లోనే పూర్తిగా కెమికల్ ఫ్రీ నేచురల్ హెర్బల్ షాంపూ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానన్నమాట. అండ్ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ముందుగా హెయిర్ కేర్ అనేది రెండు విధాలుగా చేయాలి. ఇంటర్నల్ కేర్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ కేర్. మనము బయట నుంచి ఎంత మంచి ఆయిల్ షాంపూ హెయిర్ ప్యాక్ వాడినా కూడా లోపల నుంచి సరైన ప్రోటీన్స్ కానీ స్లీప్ కానీ వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకోకపోతే జుట్టు అనేది హెల్తీగా ఉండదు. అలాగే స్ట్రెస్ కానీ హార్మోనల్ ఇష్యూస్ కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్కి రీజన్ అవుతాయి అన్నమాట. అందుకే హెయిర్ కేర్ని ఎప్పుడు ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి 100% ఇప్పుడు నేను చూపించే షాంపూలో ఇవి 100% గ్యారంటీ ఇస్తాయి లేదా మెడికల్ ట్రీట్మెంట్కి ఈక్వల్గా పనిచేస్తాయి అని అయితే నేను చెప్పలేను. ఇఫ్ యూ హ్యావ్ సివియర్ హెయిర్ ఫాల్ అండ్ ఒకవేళ సడన్గా జుట్టు రాలడం ఎక్కువ అవ్వడం కానీ లేదా ఎనీ హెల్త్ ఇష్యూస్ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ప్లీజ్ రిఫర్ డర్మటాలజిస్ట్ ఆర్ ఎనీ అదర్ డాక్టర్ని మీరు సంప్రదించండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనము షాంపూ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అన్నమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే హైబిస్కస్ పువ్వుల పౌడర్, ఆమ్లా పౌడర్, రీతా పౌడర్, షీకాకాయ పౌడర్, ముల్తానీ మట్టి, బ్రింగరాజ్ ఆకుల పౌడర్, మెంతి గింజల పౌడర్, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. సో ఇవన్నీ నేను ముందే డబ్బాలో వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో మీరు చూస్తే 70% ఆఫ్ ద బాక్స్ ఇస్ ఎంప్టీ అనమాట. నేను అది యూజ్ చేసి నాకు పడింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎవ్రీ ప్రోడక్ట్ యూజెస్ ఏంటంటే హైబిస్కస్ మన హెయిర్ని సాఫ్ట్నెస్ ఇస్తుంది, డ్రై హెయిర్కి చాలా మంచిదన్నమాట. అండ్ ఆమ్లా హెయిర్ రూట్స్ బలంగా చేయడము దాంతోపాటు హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ రీతా కూడా న్యాచురల్ క్లెన్జర్ అనమాట. షికాకాయ్ డాండ్రఫ్ తగ్గించడంలో యూజ్ అవుతుంది మనకి. అండ్ బ్రింగరాజ్ హెయిర్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది. మెంతి హెయిర్ ఫాల్ తగ్గించడంలో యూజ్ అవుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ జుట్టుకి మాయిశ్చరైజర్ అండ్ షైన్ ఇస్తాయి. ముల్తానీ మిట్టి స్కాల్ప్ క్లీనింగ్తో పాటు మనకి షైన్ ఇవ్వడానికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ ఈ పౌడర్ షాంపూ తయారీ విధానం ఎలా అంటే ఒక బౌల్లో ఈ అన్ని పౌడర్స్ని ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోండి. అండ్ మీ హెయిర్కి ఎంత వాల్యూమ్ ఉంటే దాని తగ్గట్టు అన్నమాట. ఇప్పుడు దీనిలో రైస్ వాటర్ లేదా పెరుగుని యూస్ చేసి మీరు గడ్డలు లేకుండా కలుపుకొని ఒక 15 minutes పక్కన పెట్టుకోవాలి. డ్రై హెయిర్ ఉంటే పెరుగు ప్రిఫర్ చేయండి. ఆయిలీ స్కాల్ప్ ఉంటే రైస్ వాటర్ ప్రిఫర్ చేయండి. నేను ఇక్కడ ఫెర్మెంటర్ రైస్ వాటర్ అనేది యూస్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని 5 నుంచి 10 minutes నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఎందుకు అలా అంటే పోషకాలు బాగా రిలీజ్ అవుతాయి అన్నమాట ఇందులో నుంచి. సో తడి జుట్టుకు అప్లై చేసి తలపై జస్ట్ నార్మల్గా మసాజ్ చేసినట్టు చేయండి. 2 to 3 minutes అలా చేస్తే మీరు నార్మల్ ల్యూక్వామ్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీరు హెయిర్ ప్యాక్ లాగా ఒక 30 to 40 minutes కూడా మీరు అప్లై చేసుకొని దాని తర్వాత కూడా మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవి డ్రై పౌడర్తో యూస్ చేసిన షాంపూ అనమాట. సో సేమ్ ఇంగ్రీడియంట్స్ తోటి మీరు లిక్విడ్ షాంపూని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే దీనికోసం లైక్ ఎండబెట్టిన ఆమ్లా, షికాకాయ, రీతా మరియు బ్రింగరాజ్ ఆకుల్ని పైన చూపించిన పదార్థాలన్నిటినీ మనం ఏం చేస్తామంటే వేడి నీటిలలో వేసి దాన్ని మధ్యస్థ మంట మీద లైక్ ఒక 15 to 20 minutes మరిగించాలి. సో కొంచెం గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత దాన్ని వడగట్టి మళ్ళీ ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ లిక్విడ్ని కూడా మనము షాంపూ లాగా వాడచ్చు. సో పౌడర్ మంచిదా లేదా లిక్విడ్ మంచిదా అంటే పౌడర్ షాంపూ అనేది ఏంటంటే డ్రై అండ్ నార్మల్ హెయిర్కి కూడా బాగా సూట్ అవుతుంది. అండ్ లిక్విడ్ షాంపూ ఏంటంటే ఆయిలీ స్కాల్ప్కి ఈజీగా వాడుకోవచ్చు అన్నమాట. సో మీ హెయిర్ టైప్ని బట్టి మీరు ఏది సూట్ అవుతుందో అది చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ ఏ ఫస్ట్ టైం సో ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి అనమాట. సో అది వెరీ ఇంపార్టెంట్. మీకు ఏమైనా ఇచ్చినెస్ ఏమైనా ఉన్నా కూడా అది మీరు ఆపేసేయండి యూజ్ చేయడము. లేదా ఒకవేళ ఇదంతా లేదు బాగుంది అంటే వారానికి ఒకసారి కానీ 2 సార్లు మాత్రమే వాడండి. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉండొచ్చు. అందరికీ రిజల్ట్స్ అనేవి ఈక్వల్గా రావాలి. అందరికీ మొత్తం కొందరికి 3 weeksలో రిజల్ట్స్ కనిపించవచ్చు, కొందరికి 10 weeksలో రిజల్ట్స్ కనిపించవచ్చు అనమాట. సో ఏంటంటే
మరొకసారి నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఏంటంటే హెల్తీ హెయిర్ అనేది ఒక రోజు లేదా ఒక వారం పని కాదు. సో వీ హ్యావ్ టు డూ దిస్ ఇన్ ఏ రెగ్యులర్ మేనర్ అనమాట. సో మంచి అలవాట్లు చాలా అవసరం, లైక్ ఇంటర్నల్ కేర్ అండ్ ఎక్స్టర్నల్ కేర్. అవసరమైతే డాక్టర్ సలహా కూడా ఇంపార్టెంటే. సో ఇవన్నీ కలిస్తేనే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. యూ లవ్ యువర్ హెయిర్ అండ్ ఇట్ విల్ లవ్ యూ మోర్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.